అర్హత లేని పాత్రని, మీరు నాకంటే యోగ్యం, ఎన్నిక లేని దానిని, యోగ్యత లేని దానినైన నన్ను ఈ విధంగా దేవుడు నిలబెట్టుకున్నందుకు ఇది కేవలం దేవుడి యొక్క మహాకృప. అందుని బట్టి మరి ఒకసారి మరలా దేవుడి నామాన్ని కనిపిస్తున్నాను. హల్లెలూయా. మంచిది. వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చిన్న వాక్యం చూసుకుందాం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే పరిశుద్ధ గ్రంథములోని కీర్తనల గ్రంథము సంకీర్తనలు 40వ చరణం మొదటి వచ్చిన మనం చూస్తున్నాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊరిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తిన. చాలా చిన్న ప్రార్థన చేసుకున్నాం. వాక్యం మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. సర్వాధికారి జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, దేవాతి దేవ, తండ్రివైన దేవ, అద్వితీయుడు దేవ, ఆది సంపూర్ణమైన దేవ, ఏక దేవ, పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, వరకు నీ ఆత్మని సన్నిధి మా మధ్యలో వచ్చి ప్రభు, నీ ఆత్మ వచ్చి ప్రార్థనంతటి మీరు నడిపించిన విధానాలు బట్టి నీకు కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. నీ బిడ్డలు పాడిన ప్రతి పాట ద్వారా నీ నామానికి మేము తెచ్చుకున్న దేవుడు నీకు స్తోత్రాలు. చేసిన ప్రార్థనలో ప్రభు అయ్యా, నా తండ్రి నీ ఆలకించి జవాబులు ఇచ్చిన దేవుడు నీకు స్తోత్రాలు. ఆరాధనలో నీ ఆశీర్వయండి అయా ప్రభు, మా అందరి మీద నీ ఆత్మవర్షాన్ని కుమ్మరించి ప్రభు, నీ బలమైన ఆత్మవర్షంతో మమ్మల్ని అందరినీ అడిగిన నీకు స్తోత్రాలు. ప్రాముఖ్యమైన సమయంలో మేము ఉంటాము ప్రభు. అలుగురాలను, దీనురాలను, ఎన్నిక లేని దాన్ని, యోగ్యత లేని దాన్ని, ఎందుకు పనికిరానటువంటి దాన్ని, దుమ్ము వంటి దాన్ని, ధూళి వంటి దాన్నైనా నన్ను నీ సిలువ చాట మరుగుపరిచి నా నోటికి నోరయ్యే ప్రభు, నా నోటికి బోరగా ఉండే ప్రభు, నన్ను పూర్తిగా మరుగు చేసి ఆయన నీ సిలువ చాట మరుగు చేసి మాకు అవసరమైన విలువైన శ్రేష్టమైన బలమైన జీవాహారాన్ని విరిచి పంచిపెట్టి మా ఆత్మలను తృప్తిపరచు. ఉపదేశం నటించే సమస్త దురాత్మక శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ, ప్రతి చీకటి శక్తులని నామములో గద్దిస్తూ, ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించబడినట్లు పరిశుద్ధాత్మ దేవ నీవు మాత్రమే నిలిచి కార్యము జరిగించను. నేను మాట్లాడితే ఎవరు హృదయాలు కదిలింపబడతారు. ఎందు నిమిత్తమున ఇక్కడికి నీవు నడిపించావో ఆ యొక్క సంకల్పం నెరవేర్చబడినట్లు పరిశుద్ధాత్మ దేవ ఏ బిడ్డకి ఏ వాక్ అవసరమై ఉందో, ఏ బిడ్డతో ఏ వాక్కుతో మాట్లాడనై ఉన్నావో మొదటిగా నన్ను దర్శించి, వెనుక అయ్యా నేను ఆశ్రయించిన నీ సంఘమంతటిని దర్శించి నీ ఆత్మ కార్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకునే నామం తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరు శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఇక్కడ సంకీర్తనలు మొదటి చరణంలో మొదటి వచనం మాత్రమే మనం ప్రాముఖ్యంగా తీసుకున్నాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని అనే మాటను మనం ఇక్కడ పరిశీలించినట్లయితే, ముఖ్యంగా స్త్రీ యొక్క ప్రాముఖ్యమైన విషయంలో చూసుకుంటే మనము స్త్రీకి ముఖ్యమైన విషయం, స్త్రీకి చాలా అవసరమైన విషయం ఏంటి అనేది మనం జాగ్రత్త పరిశీలిస్తే, ఒక స్త్రీకి ఉండవలసిన లక్షణాల్లో మొదటి లక్షణము సహనం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సహనము మనకి చాలా అవసరమైనది. స్త్రీల గురించి మనం లోకానుసారంగా వివరించుకుంటే స్త్రీలకి చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే స్త్రీలకి ప్రత్యేకమైన సీట్లు, స్త్రీలకి ప్రత్యేకమైన గౌరవాలు, స్త్రీలకి ప్రత్యేకమైన సీట్లు కేటాయించడాలు, ట్రైన్లో కావచ్చు, బస్సుల్లో కావచ్చు,
లోకానుసారం. అయితే కుటుంబ పరంగా కూడా స్త్రీకి చాలా విలువలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ఉంటుంది. అయితే ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్న మాట మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, సంఘములో ఉన్న స్త్రీ గురించి మొదట మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క స్త్రీకి కావలసిన ప్రాముఖ్యమైనది ఏంటి అనేది మనం జాగ్రత్త పరిశీలిస్తే, స్త్రీకి సహనం అనేది చాలా అవసరం. అది చాలా విలువైనది. పురుషులకు అంత సహనం ఉండదు. స్త్రీకి ఉన్న సహనము పురుషునికి ఉండదు. అయితే స్త్రీకి సహనము చాలా అవసరమని ఎందుకు మాట్లాడుతున్నానంటే, అది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి. స్త్రీ తన జీవితంలో కావచ్చు, తన పరిస్థితుల్లో కావచ్చు, ఏ విషయంలో అయినా ఎదురయ్యే ఘట్టాల్లో వాటన్నిటిని జయించాలంటే స్త్రీకి సహనం చాలా అవసరం, ప్రాముఖ్యమైనది కూడా. అయితే ఇక్కడ ఒక భక్తుడు రాశాడు, యెహోవా కొరకు నేను సహనముతో కలిపెట్టుకుంటుంది. ఆ విధంగా కలిపెట్టుకున్న స్త్రీలు ఎవరన్నా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారా అని మనం పరిశీలించినట్లయితే, యెహోవా కొరకు నేను సహనంతో కలిపెట్టుకుంటుంది అనే మాట అయితే మనం జాగ్రత్త విన్నాం. ఎక్కడ కలిపెట్టుకోవాలి? మనం సహనంతో ఉండాలి. ఎక్కడ ఉండాలి? సహనంతో కనిపెట్టాలి. ఎక్కడ కనిపెట్టాలని మనం జాగ్రత్త పరిశీలించినట్లయితే, లూకాసు వార్త లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయులైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండేది. ఆమె కన్యాతత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినది. 84 సంవత్సరములు వెలువరాలయండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు సేవ చేయించుండెను. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుంది. ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఈమె 7 ఏళ్ళు మాత్రమే తన పెన్నిటితో సంసారం చేస్తున్నాడు. తర్వాత ఆయన ఏమైపోయాడు? చనిపోయాడు. ఎందుకు చనిపోయి ఉండొచ్చు అన్నారు? మీకేమన్నా ఐడియా ఉందా? అక్కడైతే ఏం రాయలేదు. భర్తను తీసేసి ఆవిడ కంప్లీట్గా దేవుడి సేవలో తీసుకోవాల్సిన అవసరం ఏంటి? భార్య భర్తలు పెళ్ళైనప్పుడు అంట చాలా సంతోషంగా ఉంటారంట. వారి మధ్యలో బంధం ఎలా ఉంటుందంటే, ఆ మధ్యలో గాలి కూడా దూరకూడదనే విధంగా ఉంటారు. వాళ్ళిద్దరు నడుస్తూ ఉంటే, ఒక దైవికుడు నేను చెప్తుంటే విన్నాను నేను, వాళ్ళిద్దరు నడుస్తూ ఉంటే గాలి కూడా మా మధ్యలో రాకూడదు అనుకునే విధంగా అంత అన్యోన్యంగా వెళ్తూ ఉంటారండి. ఎప్పుడు పెళ్ళైన కొత్తలు. అదే కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే వాళ్ళిద్దరి మధ్యలో గడ్డి రారి కూడా తిరిగిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పెళ్ళైన కొత్తలో ఏమో గాలి కూడా దూరకూడదు అనుకున్న వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది? గడ్డిలో అరిగిపోయింది. ఎందుకు వచ్చిందంత ఏర్పాటు అంటే, క్రమేణ మన జీవిత విధానము కొనసాగుతూ ఉండగా, దూరంగా ఉన్నప్పుడు ఎవరో తెలియనప్పుడు
గౌరవం అనేది మనకు ఉంటుంది. అదే నిత్యం ఒక మనిషిని మనం చూస్తూ ఉంటే ఆ యొక్క మనిషి మీద గౌరవం అనేది కోల్పోతూ ఉంటారు. ఎలా అంటే మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి. అయితే ఒకవేళ మన ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నా కూడా పరిస్థితులు అలాంటి పరిస్థితులు వస్తే ఇక్కడ హన్నాలాగా మారుతుంది జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, హన్న భర్త తనకి వ్యతిరేకంగా ఉన్నాడు. ఇక్కడ 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసిందంటే 7 సంవత్సరాలు తన జీవితం చూస్తుంటుంది. తన జీవితంలో సంసారంలో ఎన్ని అవరోధాలు ఎదురవుతాయి అనేది మొత్తం పరిశీలించుంటుంది కదా. 7 సంవత్సరాలంటే చాలా వరకు పూర్తిగా ఒక స్త్రీకి అన్నీ అర్థమైపోతాయి. పెళ్ళైన కొత్తలో ఏమి తెలియదు, కానీ 7 సంవత్సరాలు అంటే చాలా విలువైన దినాలు. అన్నీ తెలుసుకుంటారు. అన్నీ తెలుసుకొని భర్త చనిపోయినా కూడా మరలా వివాహం చేసుకోవాలనే ఆలోచన తనలోనికి రానివ్వకుండా మందిరాన్ని ఎందుకు ఆశ్రయించింది? ప్రభు యొక్క పాద సన్నిధిని ఎందుకు ఆశ్రయించింది? దేవుడి పాదాలు పట్టుకుని సహనంతో ఎదుర్కొంది. మన జాగ్రత్త పరిశీలించినట్లయితే ఆ యొక్క స్త్రీ జీవిత విధానాన్ని మనము పరీక్షిస్తే ప్రియులారా, ఇక్కడ హన్నా అనే కన్యాతత్వం మొదలుకొని 7 ఏళ్ల పెళ్లితో సంసారం చేసి బహుకాలము గడిచినది. 84 సంవత్సరములు విధరాలైంది. దేవాలయములు విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేస్తూ ఉండేది. స్త్రీకి సహనము అవసరమని చెప్పారు కదా, సహనం ప్రాముఖ్యమని చెప్పారు కదా. అయితే సహనముతో కనిపెట్టుకోవాలని కూడా ఇందాక మొదటి వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, సహనముతో ఎక్కడ కనిపెట్టుకోవాలంటే దేవుని యొక్క సన్నిధానంలో కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క పాద సన్నిధిలో కనిపెట్టాలి. దేవుని పాదాలను ఆశ్రయించిన సహనంతో కనిపెట్టాలి. నీ పరిస్థితులు ఏవైనా కావచ్చు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాప్తీసం ఎంతమంది తీసుకున్నారో చేతులు ఎత్తున్నారు. బాప్తీసం తీసుకున్నవారు మంచిది, అందరు చేతులు నిలిచింది. బాప్తీసం తీసుకొని వాళ్ళ చేతులు ఎత్తండి. తీసుకోని వాళ్ళు ఓకే, చేతులు నిలిచింది. 20 సంవత్సరాలకు పైగా అయింది మేము దేవుడిని నమ్ముకొని అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. 20 సంవత్సరాలు పైగా అయింది మేము దేవుడిని నమ్ముకొని అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. 20 సంవత్సరాలు అయిందా? దేవుడి స్తోత్రం. తెచ్చండి. 10 సంవత్సరాలు అయిందన్న వాళ్ళు లేకుండా చేతులు. 10 సంవత్సరాలు అయిందన్న వాళ్ళు లేకుండా ఓకే. 5 సంవత్సరాలు ఎవరు లేదు. 2-3 సంవత్సరాలు ఓకే, మంచిది. ఇక్కడ మనం జాగ్రత్త పరిశీలించే 7 సంవత్సరాల్లో అన్న తన జీవితాలందరినీ పరిశీలించింది. 7 సంవత్సరాల్లో 7వ సంవత్సరంలో తన భర్తను కోల్పోయింది. కోల్పోయిన అన్న దృష్టి ఎక్కడ ఉందంటే దేవుని మీద, దేవుని యొక్క పాద సన్నిధిలో మాత్రమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తన లక్ష్యము, తన గురి ఎక్కడ పెట్టింది? దేవుని సన్నిధానంలో. 7 సంవత్సరాల్లోనే అన్ని చూసేసి ఉంటుంది కదా, అన్ని అనుభవించింది. ఎంతగా అనుభవిస్తే మరలా వివాహం వైపు తన దృష్టి నిలపక దేవుడి మీద దృష్టి నిలిపిందంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా దేవుడి గురించి తెలుసుకుంటే, దేవుడికి ఎంత కనెక్ట్ అయితే, దేవుడితో ఎంత సత సంబంధం కలిగి ఉంటే, ఎంత పెనవేయబడిన బంధం కలిగి ఉంటే మరలా వివాహం ఆలోచన అనేది తన దృష్టిలోనికి రానివ్వకుండా దేవుని మీద దృష్టి నిలిపిందంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అంత భారంతో ఉంది చూడండి ఆ స్త్రీ. తన ఆశలు, తన కోరికలు, తన ఆలోచనలు, తన ఊహించుకున్నవన్నిటిని ఏం చేసేసింది? బలిపీఠం మీద పెట్టేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుడు నమ్ముకున్న వాళ్ళే. కొంతమంది 20 సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 5 సంవత్సరాలు, కొంతమంది 2-3 సంవత్సరాల లోపల అని చెప్పారు కదా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు
మిమ్మల్ని ఒక క్వశ్చన్ చేస్తున్నాడు ఇప్పుడు. మీరందరూ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు? ఒక్కటే క్వశ్చన్, ఆన్సర్ నాకు రావాలి. చెప్పండి, మౌనం ఉండొద్దు. దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు? చెప్పాలి. అన్ని జనుల్లోకి వెళ్తారు, దేవుని మీరు ఎందుకు నమ్ముకున్నారని అడుగుతారు, ఏం చెప్తారు? గట్టిగా చెప్పాలి, వినిపించట్లేదు. నీతిగా బ్రతకటానికి, ఇంకా యథార్థంగా బ్రతకటానికి, ఇంకా సరైన జవాబు రాలేదు. నిజమైన దేవుడు యేసయ్య ఒక్కడే. ఇంకా వెరీ గుడ్, క్లాస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నారంటే పాపాలకి ప్రాయశ్చిత్తం చేసిన వాడు ప్రభు ఒక్కడే కాబట్టి, మన పాపాల నుంచి మనకు విమోచన కలగజేసి మన పరలోక రాజ్యానికి చేర్చేవారు ప్రభు తప్ప ఇంకెవరూ లేరు కాబట్టి, ఎవరైనా మిమ్మల్ని ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నారంటే నా ప్రభు నా కోసం, నా పాపాల కోసం ప్రాణం పెట్టాడని మీరు చెప్పాలి. అన్ని జనులు ఈ క్వశ్చన్ వేశారనుకో, ఎవరన్నా వాళ్ళు చెప్పడానికి అవకాశం లేదు. ప్రియులారా, దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చాడు. నిన్ను ఎవరైనా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పొచ్చు, నా యేసయ్య నా పాపాల కోసం ప్రాణం పెట్టాడని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ప్రభు మన పాపాల కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి మనం ప్రభు నమ్ముకున్నాం కదా, మరి ప్రభు మన కోసం ఏం చేశాడంటే మన కోసం ప్రాణం పెట్టాడు. ఇది నా పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నన్ను అడుగుతున్న మాట, ప్రభు కోసం నువ్వేం చేశావు, నేనేం చేశాను? నాకు క్వశ్చనే. ప్రభు కోసం నువ్వు నేను ఏం చేస్తున్నాము? ప్రియులారా, స్త్రీ యొక్క పరిస్థితులు ఎలా ఉంటావంటే అడుగడుగునా ముళ్ళు, అడుగడుగునా అవరోధాలు, అడుగడుగునా నిందలు, అవమానాలు, దూషణలు, కుటుంబ సభ్యుల ద్వారా, సంఘంలో, సమాజంలో, ఇంకా భర్తల ద్వారా, బిడ్డల ద్వారా. ఎందుకంటే బాధ్యతలన్నీ స్త్రీ మీద ఉంటాయి. కొంతమంది ఎవరో ఒకరు పురుషులు బాధ్యతలు తీసుకొని చేస్తారు, కానీ సాధ్యమైనంత వరకు స్త్రీ మీదే అన్ని బాధ్యతలు ఉంటాయి. కుటుంబ సమస్యలు కావచ్చు, ఏవైనా ప్రతి బాధ్యతలోనూ ప్రాముఖ్యంగా స్త్రీ పాత్ర ఎక్కువ ఉంటుంది. అయితే ఎక్కువ స్త్రీకే ఉంటుంది కాబట్టి తన దృష్టి అంతా ఎక్కడ ఉంటుందంటే సమస్యల మీదే ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ప్రతిసారి నీ యొక్క ఇబ్బందుల నిమిత్తము, సమస్యల నిమిత్తము, కష్టాల నిమిత్తము, బాధల నిమిత్తము, వేదన నిమిత్తము, పిల్లల నిమిత్తము, అవసరతల నిమిత్తము, అక్కర్ల నిమిత్తము, వీటి నిమిత్తమే నువ్వు నా దగ్గరకు వచ్చావా అని దేవుడు నిన్ను నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు. వీటి కోసమే ప్రభువుని మనం ఆశ్రయించామా? ప్రభు అసలు ఈ లోకానికి మనలందరినీ పంపించిన ఉద్దేశం ఏంటి? మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? ఇంతవరకు మన జీవితంలో ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నామా? మనం ఆలోచించామా? ప్రియులారా, ఎందుకు నిన్ను నన్ను దేవుడు పుట్టించాడు? మరియమ్మని ఈ లోకంలో పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? ఆమె గర్భాన్ని వాడుకొని ప్రభు ఈ లోకానికి రావటానికి. హల్లెలూయా, హల్లెలూయా. దయాప్రాప్తురాలా నీకు శుభమని దేవదూత వచ్చి చెప్పినప్పుడు ఈ శుభవచనం ఏమిటో అని ఆతృతపడి తెలుసుకోవాలని ఆ స్త్రీ కనిపెట్టినప్పుడు ప్రభు చెప్పాడు దేవదూత ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భాన్ని ధరించి లోకానికి రక్షకుడు నువ్వు కనబోతున్నావు అని చెప్పాడు. అది ఆమెకు శుభవచనం ఎలా అవుతుందో మీరు చెప్పండి. అదా శుభవచనం అంటారా? పెళ్లి కాకముందే గర్భాన్ని ధరించి
కుమారుణ్ణి కంటాం, అది ఆమెకు శుభవచనమా? అది ఆమెకు మేలా? కానీ దేవుడు మేలే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనిపెట్టింది. ఎంత సహనంతో కనిపెడితే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తనకి వివాహానికి ముందే కుమారుడు పుడతాడని చెప్పినప్పుడు ఒక్క క్షణంలో ఆలోచించుకుని ఉంటుంది కదా ఖచ్చితంగా. పురుషుని ఎరగని దానని ఆ క్వశ్చన్ కూడా ఆమె చేసింది. పురుషుని స్పర్శ నేను తెలియని దానిని నేను ఎలా గర్భవతిని అవుతానని అడిగితే పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భవతి అవుతావు అని చెప్పాడు. అది ఆమెకు శుభవచనం అలా అవుతుంది మనం ఆలోచిస్తే. పెళ్లి కాకముందే గర్భాన్ని ధరిస్తే ఎన్నో నిందలు, అవమానాలు, దూషణలు. ఆమె యొక్క పరిస్థితిని మనం పరిశీలిస్తే ప్రభువుకి జన్మని ఇచ్చేటప్పుడు ఆమె కనీసము స్థలము కూడా లేని పరిస్థితి, ఎవరు చోటివ్వని పరిస్థితి. అలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవటానికి సిద్ధపడింది. ఎందుకంటే ఎవ్వరికి లేని ధన్యత ప్రభు నాకు ఇచ్చాడని. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఈ యొక్క హన్నా ప్రవక్తి 7 సంవత్సరాలు తన భర్తతో కాపురం చేసింది. తర్వాత భర్త చనిపోయాడు. సంతోషంగా మరో పెళ్లి చేసుకొని హ్యాపీగా తన లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ తనకు అలాంటి ఆలోచన రాలేదు. ఏం చేస్తుందంట? రేయింబగళ్ళు ఉపవాసాలు ఉండి ఇంకేం చేస్తుంటే చదవండి అమ్మ, అక్కడ చదవండి. దేవాలయాన్ని విడవలేదంట, ఉపవాసాలు చేస్తుందంట, ప్రార్థనలు చేస్తుందంట, సేవ చేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాముఖ్యమైనది ఏదో తెలుసుకుంది ఈ స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తమమైనది ఏమిటో గ్రహించాలి మనము. ఉత్తమమైనది ఏంది? దేవుడి యొక్క పని. మొదట దేవుడు, తర్వాత దేవుని యొక్క పని. చాలామంది దేవుని యొక్క పనికి దూరంగా ఉంటారు ప్రియులారా. దేవుడు అంటే ఇష్టమే, దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడని తెలుసు, దేవుడు మన కృప చూపిస్తాడని తెలుసు, దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడని తెలుసు, దేవుడు ఎన్నో మన కోసం చేశాడని తెలుసు. కానీ దేవుని యొక్క పని విషయంలో మాత్రము వెనక్కి తగ్గేవారుగా ఉంటారు. దేవుని యొక్క దీవెనలు కోల్పోతూ ఉంటారు. ప్రియులారా, నా జీవితాన్ని తీసుకున్నట్లయితే నా భర్త ఒక పచ్చి తాగుబోతు. అలాంటి వాడు దేవుని విషయంలో ఆసక్తి కలిగి, నేను 2016లో బాప్తీసం తీసుకున్నాను దేవుడి గురించి తెలుసుకొని. 2015లో నాకు దేవుడు తెలిసాడు. 2016లో నేను బాప్తీసం తీసుకున్నాను. ఆ తర్వాత నుంచి పరిచర్య చేయాలనే ఆసక్తి. ఎవ్వరూ నాకు చెప్పలేదు పరిచర్య గురించి. ఆటోమేటిక్గా దేవుడికి నీకు ఉన్న బంధాన్ని బట్టి, దేవుడి మీద ఉన్న నీకున్న ప్రేమను బట్టి ఆటోమేటిక్గా ఒకళ్ళు వచ్చి పని చేయమని చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నిజంగా దేవుడి మీద ప్రేమ ఉంటే దేవుని యొక్క కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తి పరులమై ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తి పరులమై ఉంటాం. ఒకే సంఘములో నేను సండే స్కూల్ నడిపించాను. ఒకే సంఘంలో నేను ఫస్ట్ చిన్న పరిచారికురాలుగా చిమ్మడం, తోడవడం ఇలాంటివి. తర్వాత సండే స్కూల్ టీచర్గా దేవుడు నాయుడు కృప చూపించాడు. ఆ తర్వాత బల్లారాధన మా పాస్టర్ గారు ప్రార్థన చేసి నా చేతికిస్తే నేను తీసుకెళ్ళి వాళ్ళకి అందించేదాన్ని. ఆ తర్వాత చిన్నగా అప్పుడప్పుడు స్త్రీల కూడికల్లో వాక్యాలు చెప్పటం, బుధవారము శనివారం విజ్ఞాపన కూడికల్లో నాకు వాక్యానికి అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత ఒక స్వార్థికురాలుగా నేను వాడబడటం దేవుని కృప చూపించాడు. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడో కాదు, వేరే మందిరాల్లో కాదు, ఒకే సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కడైతే రక్షణ పొందానో,
ఎక్కడైతే బాప్తీసం పొందానో అదే సంఘంలో 7 సంవత్సరాలు నేనున్నా. 7 సంవత్సరాల్లోగా 2016లో నేను బాప్తీసం తీసుకుంటే 7 సంవత్సరాల్లోగా నన్ను దేవుడు 7వ సంవత్సరం సేవలోకి తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదట మనము దేవుని దయలో వర్ధిల్లే వారముగా ఉండాలి. హల్లెలూయా. పిదప మనుష్యుల దయలో దేవుడే వర్ధిల్లింప చేస్తాడు. దేవుని దయలో వర్ధిల్లాలి, మనుషుల దయలో వర్ధిల్లాలి. కానీ మొదట ఎవరి దయలో వర్ధిల్లాలి? దేవుని దయలో వర్ధిల్లాలి. దేవుని దయలో వర్ధిల్లినప్పుడు మనుషుల దయ కూడా మన మీదకి వస్తుంది. నేను పరిచర్య చేసేటప్పుడు నా భర్త వ్యతిరేకించేవాడు, మందిరానికి వెళ్ళొద్దనేవాడు. అసలు నా భర్త చేసింది ఎంత అంత కాదు, చెప్పాలంటే చాట భారతం అంతే ఉంది. మేకులతో బాడీకి దిగ్గొట్టాడండి. సెంట్రింగ్ చెక్కలు తీసుకొని దిగ్గొడితే మేకులతో ఒళ్ళంతా దిగబడిపోయింది. మందిరానికి వెళ్తావా అని కొట్టాడు. మందిరానికి వచ్చి పాస్టర్ని తిట్టేవాడు, పాస్టర్ ముందు తిట్టేవాడు. మీ మందిరంలో మీరు ఇదే నేర్పిస్తున్నారా? భర్తకు భార్యను లోబడమని చెప్తున్నారా, లేకపోతే భర్త మాట వినకుండా వ్యతిరేకించి మందిరానికి వెళ్ళమని చెప్పి నేర్పిస్తున్నారా అని పాస్టర్ గారిని అడిగేవాడు వచ్చి. భర్తకి భార్య లోబడాలి కదా, నాకు ఇష్టం లేదంటే నా భార్య నీ మందిరానికి వస్తుంది, మీరు ఎందుకు రానిస్తున్నారు? ఇలా వచ్చి గొడవలు పెట్టుకునేవాడు. మందిరంలో నుంచి జుట్టు బట్టి ఈడ్చి కొట్టేవాడు. అలా కొన్ని రోజులు ఎంత చేసినా దేవుడిని విడిచిపెట్టలేదు. కొన్ని రోజులు ఏం చేశానంటే తెలియక ఈయన ఇలా ఇబ్బంది పెడుతుంటే మా పాస్టర్ గారు వాళ్ళు అన్నారు, నీ భర్త బాగా ఇబ్బంది పెడుతున్నాడు కదా, మందిరానికి వచ్చి కూడా గొడవలు పెట్టుకుంటున్నాడు కదా, సరే ఆ అబ్బాయి మాట మీద కొన్ని రోజులు ఆగిపో, ఏమైంది కొన్ని రోజులు ఆగిపో అని చెప్తే వాళ్ళ మాటలు విని, మనుషుల మాటలు ఎప్పుడు వినొద్దు, వాళ్ళ మాటలు విని నేను ఆగిపోయా. 9 నెలలు మందిరానికి ఆగిపోతే పూర్తిగా ఆత్మీయతలో పడిపోయి మరణాంశకి వెళ్ళిపోయాను నేను. ఇక ఆయన దెబ్బలు ఆయన తిట్లు భరించలేక ఇక నా వల్ల కాదనుకుని సూసైడ్ చేసుకునే పరిస్థితి. నెల రోజులు కోమా స్టేజ్ అన్నమాట. కోమాలో ఉన్నదాన్ని బయటకు వస్తానో రానో కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితుల నుంచి దేవుడు మరలా నన్ను లేవనెత్తి బ్రతికించి ఈ దినాన మీ ఎదుట సజీవ సాక్షిగా నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదంతా అయిపోయిన తర్వాత మరలా మందిరానికి వెళ్తున్నానని, ముందేమో హాస్పిటల్ నుంచి వచ్చినాక పర్వాలేదు, ఇంక నేను ఏం మాట్లాడను, నువ్వు మందిరానికి వెళ్ళొచ్చు, నీ భక్తి నువ్వు చేసుకోవచ్చు అని చెప్పి మరలా ఇబ్బంది పెట్టి చివరికి ఏం చేశాడంటే పెద్ద మనుషుల్లో పెట్టించాడు. ఇక అమ్మాయి నేను ఎంత చెప్పినా మందిరానికి వెళ్తుంది, అమ్మాయి మందిరానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, నేను కావాలో దేవుడు కావాలో తేల్చుకోమని చెప్పండి, దేవుడు కావాలంటే నన్ను వదిలేసేయమనండి, నేను కావాలంటే నాతో ఉండమని చెప్పండి అని చెప్తే పెద్ద మనుషులు ఏం చేశారో తెలుసా, మా వాళ్ళందరూ ఎవరు దేవుడు నమ్ముకోలే, దేవుడు అంటే ఎవరికి ఇష్టం లేదు. ఇక వాళ్ళందరూ చేసిన పని ఏంటంటే దేవుడికి ఎంత భక్తి చేసినా ఎంత భక్తి పరురాలమైనా భర్తకు లోబడకుండా భర్త వద్దన్న పని నువ్వు చేయటం ఏంది? అంతగా నువ్వు ప్రార్థన చేసుకోవాలంటే ఇంటికాడుండి ప్రార్థన చేసుకో. భర్త వద్దని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు వెళ్తున్నావు మందిరానికి అంటే, లేదు ఆ అమ్మాయి వెళ్తుంది, ఆ అమ్మాయి మందిరానికి వెళ్తే మాత్రం నాకు అవసరం లేదని కట్టి పిటికి చెప్పేశాడు. నేను కావాలా దేవుడు కావాలంటే మీకు ఎప్పుడన్నా వచ్చిన ఈ పరిస్థితులు అనుమతిచ్చాడా దేవుడు మీ జీవితంలోకి? ఒకవేళ అనుమతిస్తే దేవుడి కోసం నిలబడతారా? క్వశ్చన్ మార్క్. ప్రతి క్వశ్చన్కి నా దగ్గర జవాబు ఉందా, ఆన్సర్ ఉందా లేదా అని ఇది నా పరిశీలించుకోవాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సంగమా. ఆ పరిస్థితి నీకు వస్తే నువ్వు నిలబడగలుగుతావా? నాకంటే భర్తను ప్రేమిస్తున్నావా, నాకంటే బిడ్డలు ప్రేమిస్తున్నావా, నాకంటే కుటుంబాన్ని ప్రేమిస్తున్నావా, నాకంటే ఉద్యోగాలను ప్రేమిస్తున్నావా, నాకంటే వ్యాపారాలను ప్రేమిస్తున్నావా? దేనిని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు, దేనికి నాకంటే ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చెవి గలవాడు ఆత్మస్వరం వినును గాక. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు, దేనికి సమయాన్ని ఇస్తున్నావు? నాకంటే ఎక్కువగా నువ్వు ఏదైతే ఇష్టపడతావో అది నిశ్చయంగా నీ వద్ద నుంచి రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాలని వాక్యం చెప్తుంది. నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావా, అప్పులు పాలై
పాడయ్యే పరిస్థితి. నువ్వు లగ్జరీని, అందాన్ని ప్రేమిస్తున్నావా? అనారోగ్య పరిస్థితి. నువ్వు బిడ్డలు ప్రేమిస్తున్నావా? బిడ్డలు వ్యతిరేకించే పరిస్థితి. భర్తను ప్రేమిస్తున్నావా? భర్త దూషించి, అవమానించి, నిందించే పరిస్థితి. దేన్ని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా అనే ప్రవక్తి ఆయన పాద సన్నిధిలో నిలిచి దీవారాత్రములు ఆమెకు చెప్పారు, ఎవరైనా ఉపవాసాలు ఉండమని. శుభ్రంగా దీన్ని పడుకోవచ్చు కదా, ఎవరన్నా వచ్చి పడతారా? తిట్టడానికి మొగుడు ఉన్నాడా? భర్త ఉన్నాడా? అడ్డగించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎంజాయ్ చేస్తే ఎవరన్నా వచ్చి ఏమన్నా అంటారా? పోనీ ఏమేం చేయలేదు కదా, ఆయనంతటా ఆయనే చనిపోయాడు. కానీ ఏం చేస్తుందంట? ఒక బాధ్యత తీసుకుంది. నా బ్రతుకు ఎందులో సార్థకమవుతుందనే ఆలోచన చేసింది. ఇది నా ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్న మాట. నీ జీవితాన్ని ఏ విధంగా సార్థకం చేసుకోవాలనుకుంటున్నావు? ఎందుకు నువ్వు ఈ లోకానికి వచ్చావు? ఏం చేయడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావు? వ్యర్థంగా ప్రాణం పెట్టానా? వ్యర్థంగా రక్తాన్ని కార్చానా? వ్యర్థంగా నీ పాపములు కడిగానా? నేను పరలోక రాజ్యానికి వారసురాలిగా మార్చానా అని ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు. ప్రియులారా, అర్థవంతమైన జీవితాలు మనం జీవిస్తున్నామా? వ్యర్థమైన బ్రతుకులు మనం బ్రతుకుతున్నామా అనేది పరిశీలించుకోవాలి. నా జీవితంలో పిల్లలు లేరే, నా బ్రతుకులో అందరిలాగా భర్త లేడే, నాకే సంతోషాలు సుఖాలు లేవే అని ఎక్కడ అన్నా జీవితంలో బాధపడ్డట్టు మనం చూస్తున్నామా? వెతకండి, అక్కడ ఏమైనా రాపిచ్చాడా దేవుడు? తన పరిస్థితి ఏదైనా కావచ్చు, తన స్థితిగతులు ఏవైనా కావచ్చు, తను ఎంత దుఃఖంలో అయినా ఉండొచ్చు, తన వేదన ఎంతైనా కావచ్చు, ఆమె కంటే ఎక్కువ బాధలు భరిస్తున్నామా మనం? ప్రియులారా, ఎంతగా దేవుణ్ణి ప్రేమించుంటే ఆ నిర్ణయం తీసుకొని ఉంటుంది. ఎంతగా దేవుణ్ణి తన హృదయంలో నింపుకుంటే, ఎంత భారము కలిగి ఉంటే, ఎంత బాధ్యత కలిగి ఉంటే, దేవుని కోసం బ్రతకాలనే ఆలోచన కలిగి ఉంది. తన సుఖాలు పక్కన పెట్టేసింది, తన సంతోషాలు పక్కన పెట్టేసింది, తన జీవితాన్ని బలిపీఠం మీద పెట్టేసింది. సజీవ దహనంగా. మరియమ్మ కూడా అంతే. తన సుఖ సంతోషాలన్నీ పక్కన పెట్టేసి నీ చిత్తమే నా యందు సిద్ధించును గాక అని పలికింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ చిత్తమే నా యందు సిద్ధించును గాక అని పలికింది. ఇది నా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 20 సంవత్సరాలుగా బాప్తీసం తీసుకున్న వారు ఉన్నారు, 10 సంవత్సరాలుగా బాప్తీసం తీసుకున్న వారు ఉన్నారు, 5-6 సంవత్సరాలుగా బాప్తీసం తీసుకున్న వారు, 2-3 సంవత్సరాలు తీసుకున్న వారు, అసలు ఏమీ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బాప్తీసం తీసుకోని వాళ్ళ గురించి పక్కన పెడితే, బాప్తీసం తీసుకున్న వాళ్ళే నిర్లక్ష్యంగా ఉంటే మరి తీసుకోని వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు ఎందుకు నిర్ణయించాడు మనల్ని? ఎందుకు పుట్టించాడు మనల్ని? ప్రియులారా, నన్ను పిలిచినప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఏమిటంటే, నేను పంపువారి అందరి ఎదుగు నువ్వు పోవలను, నేను ఆజ్ఞాపించిన సంగతులన్నీ నువ్వు చెప్పవలను, నువ్వు వారికి భయపడలు, నక్కర్లేదు, వారి నుంచి విడిపించడం నేను నీకు తోడై ఉన్నాను అని. అందుకే దేవుడు నాతో ఏం మాట్లాడాడు ఆ మాటలు మీకు అందిస్తున్నాను. మన బ్రతుకులు ఎక్కడ సార్థకమవుతాయి, ఎలా సార్థకమవుతాయి, సహనంతో మనం కనిపెట్టుకోవాలి. ఎక్కడ కనిపెట్టాలి? దేవుడి యొక్క పాద సన్నిధిలో కనిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్నారు తమ ప్రేమలా,
జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తన అత్తలు విడువక హత్తుకున్నారు తన్మ ప్రేమలా, కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన పురులతో తుడిచిన మగ్దలీలలా, కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన పురులతో తుడిచిన మగ్దలీలలా, అన్నావలె మన దోర్గావలి ప్రిస్కిల్లవోలి విశ్వాసవలితల, అన్నావలె మన దోర్గావలి ప్రిస్కిల్లవోలి విశ్వాసవలితల, వారి దీక్షై వారసత్వమై అనంతరాజుకు నిత్య స్వాస్థ్యమై, వారి దీక్షయే వారసత్వమై అనంతరాజుకు నిత్య స్వాస్థ్యమై, పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకే జీవించాలమ్మ, పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకే జీవించాలమ్మ. ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా, మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. ఈ రోజుల్లో చాలా మంది మందిరాలకు వచ్చేది ఎందుకంటే అప్పుల సమస్యల గురించి, పిల్లల గురించి, వారి రక్షణ నిమిత్తం, భర్తల రక్షణ నిమిత్తం, కుటుంబాల్లో ఐక్యత నిమిత్తం, సమాధానం నిమిత్తం, దేవుని యొక్క ఆశీర్వాదాల నిమిత్తం, ఇల్లు కట్టుకోవాలి, పొలాలు కొనుక్కోవాలి, పిల్లల పెళ్లిళ్ళు చేయాలి, చదువులు, భవిష్యత్తులు అన్ని లోకానుసారమైన వాటి అందు దృష్టి నిలిపి దేవుణ్ణి వెతుకుతుంటారు. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, ఆయనకి నా పట్ల ఉన్న ప్రణాళిక ఏంటి, ఆయన ఏ సంకల్పాన్ని కలిగి నన్ను ఈ లోకానికి పంపించాడు, నేను చెయ్యవలసిన పని ఏమిటి అనే ఆలోచన ఒక్కరికి లేదు. ప్రియులారా, మొదట దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు పిదప సమస్తం మనకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అనుగ్రహించబడుతుంది అంటే దానికి నేనే సాక్షి. నా భర్త ప్రభువుని నాకు కావాలి అన్నందుకు 4 సంవత్సరాలు వదిలేశాడు. పిల్లలు కూడా ఎక్కడ ప్రభువులు అలవాటు చేస్తానోనని 4 సంవత్సరాల 2 కుమారుల్ని నాకు దూరం చేశాడు. కంటితో కూడా వాళ్ళని నేను చూసుకోలేదు. ఎంతో వేదన, దుఃఖము. ఆ సమయంలో నేను ప్రభువుని విడిచిపెట్టలా. ఎందుకంటే ఈ ధన్యత నాకు ఇచ్చావయ్యా అని దేవుణ్ణి మహిమపరిచాను. హల్లెలూయా, హల్లెలూయా. నా భర్త వెళ్ళిపోయిన తర్వాత 2 సంవత్సరాలు నేను ఒంగోలులోనే ఒక స్వార్థికురాలుగా ఏ సంఘంలో అయితే రక్షణ పొందానో అక్కడే నేను వాడబడ్డాను. ఆ తర్వాత తండ్రి సన్నిధి ఉపవాస ప్రార్థనలకు నేను వెళ్ళినప్పుడు దేవుడు తాటిగూడెం అనే గ్రామం నాకు దర్శనం ఇచ్చి ఇక్కడికి నడిపించాడు. ఇప్పుడు అక్కడ మందిరం కట్టబడింది, సంఘం కట్టబడింది, పరిచర్య వరంగల్లో కూడా స్టార్ట్ అయింది. అక్కడ ఇక్కడ 2 చోట్ల పరిచర్య నడుస్తుంది. ముఖ్యంగా నేను ఏదైతే కోల్పోయానో సమస్తాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. వాటన్నిటితో పాటు నా భర్తని, పిల్లలు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నిందించి, నిన్ను అవమానించి, నిన్ను దూషించి, నిన్ను వారించి వారందరినీ తీసుకొచ్చి దేవుడిని ఎదుట నిలుపుతాడు. ఎప్పుడో తెలుసా? దేవుడికి నువ్వు లోబడ్డప్పుడు, దేవుని చిత్తానికి నువ్వు లోబడినప్పుడు. నీ కష్టం దేవుడికి తెలుసు, నీ బాధ దేవుడికి తెలుసు, నీ వేదన దేవుడికి తెలుసు, నీ పరిస్థితులు దేవుడికి తెలుసు, నీ స్థితిగతులు దేవుడికి తెలుసు. ఎప్పుడు నీ స్థితిగతులు దేవుడు మారుస్తాడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుడిని ప్రేమించి ఆయన కోసం నిలబడతావో అప్పుడు దేవుడు నీకు కావలసిన సమస్తాన్ని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క పని విషయంలో కావచ్చు, దేవుని విషయంలో కావచ్చు, మనం భారం కలిగి, బాధ్యత కలిగి ఉండాలి. ముఖ్యంగా స్త్రీ పాత్ర చాలా విలువైంది దేవుని విషయంలో. ఎందుకో తెలుసా? స్త్రీల ప్రేమ అధికంగా ఉంటుందంట. భర్తలారా మీ భార్యని ప్రేమించమని భర్తలకు చెప్పాడు, కానీ భార్యలారా మీ భర్తలను ప్రేమించమని చెప్పలా.
ఎందుకంటే స్త్రీ అధికంగా ప్రేమ ఉంటుంది స్త్రీలో అధికమైన ప్రేమ ఉంటుంది. దావీదు భక్తుడు తన స్నేహితుడైన యోనాతాను చనిపోయినప్పుడు అంటాడు, యోనాతాను గురించి రోదిస్తూ, స్త్రీల ప్రేమ వంటి ప్రేమ గలవాడా అని తన స్నేహితుడిని పొగుడతాడు. అలాంటి ప్రేమ నీలో ఉంది అని తన స్నేహితుడిని కోల్పోయినందుకు బాధపడతాడు. అంటే స్త్రీల ప్రేమతో ఎందుకు పోల్చాడంటే స్త్రీ అంత ప్రేమ కలిగి ఉంటుంది. ఆ ప్రేమను ఎవరు ఆశిస్తున్నారో తెలుసా? ప్రభు ఆశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ప్రేమను మరిచితివి అంటాడు. ఎక్కడ? ప్రకటన గ్రంథం. ప్రభువే నా సర్వమని పలికితివి నీవు, ప్రాణమైన ఇచ్చెదనని అంటివి ఆనాడు. ప్రభువే నా సర్వమని పలికితివి నీవు, ప్రాణమైన అర్పించెద అంటివి ఆనాడు. చులకనాయన క్రీస్తు ప్రేమ ఈనాడు, చులకనాయన క్రీస్తు ప్రేమ ఈనాడు. మోసపోకు మా దేవుడు వెక్కిరించబడడు, మోసపోకు మా దేవుడు వెక్కిరించబడడు. యోచించుము సోదరా, యోచించుము సోదరి, నాగటిపై చీపెట్టి వెనుదిరిగెదవా. ప్రభువే నా సర్వమని పలుకుతాం. ఎప్పుడు? ప్రార్థనల్లో, పరిస్థితుల్లో. కానీ నిజంగా అలాంటి సంఘటనలు మనకు ఎదురైనప్పుడు ఆ పరిస్థితుల్లో మనం నిలబడగలుగుతామా? నిలబడతామా? ప్రియులారా, ఇది నానా నీకొచ్చిన శ్రమలు, నాకొచ్చిన శ్రమలు నిన్నేదో బాధ పెట్టడానికి, నన్నేదో దుఃఖ పెట్టడానికి, మీరు కష్టపడుతూ ఉంటే చూడటానికి కాదు. మీ సమస్యలతో, మీ వేదనలతో మీరు కృంగిపోతూ, అణగారిపోతూ, బలపరిచేవారు లేక, ఆదరించేవారు లేక, ఓదార్చేవారు లేక మీరు దుఃఖపడుతూ ఉంటే ఆ దుఃఖంలోనే మిమ్మల్ని అలాగే పెట్టి చూసుకోవటం దేవుడికి ఇష్టం కాదు. మీ యొక్క పరిస్థితుల్లో, మీకు అనుమతి ఇచ్చిన ఆ యొక్క పరీక్షల్లో నా కొరకు ఎంతగా నిలబడతారని దేవుడు మీ వైపు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితిలో, నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకుల్లో, నీ శ్రమల్లో, నీ శోధంలో, నీ అనారోగ్య పరిస్థితుల్లో నా కోసము నువ్వు నిలబడతావా లేదా? నా కోసం నువ్వు సహనము కలిగి హన్నా వలె నా పాద సన్నిధిని ఆశ్రయిస్తావా లేదా? నాకు నీ పట్ల ఉన్న ఉద్దేశం ఏమిటో గ్రహించినట్లు నువ్వు కనిపెట్టి ప్రార్థిస్తావా లేదా అని దేవుడు నీ కోసం చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పరిస్థితులను బట్టి దేవుణ్ణి నిందించే వారంగా మనం ఉండకూడదు ప్రియుల. మన పరిస్థితులను బట్టి దేవుణ్ణి దూషించే వారంగా మనం ఉండకూడదు. ఎంతో మంది స్త్రీలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మన ఎదుట ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం జాగ్రత్త పరిశీలించినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, చదవండి అమ్మ ఒకసారి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. హల్లెలూయా, హల్లెలూయా. నీ సహనాన్ని నేను చూస్తున్నాను, నాకు తెలుసు. నువ్వు దుఃఖపడుతున్నావు, వేదన పడుతున్నావు, సమస్యలను ఎదుర్కొంటున్నావు, ఇబ్బందులను ఎదుర్కొంటున్నావు. నీ యొక్క ప్రతి ఘట్టంలో నువ్వు ఎంత వేదన చెందుతున్నావో నేను చూస్తున్నా. అయితే ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీ సహనములు నాకు మాత్రమే కాదు సకల జనులకు తెలియబడనియాలి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ శ్రమలను నేను అనుమతించానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన శ్రమలను బట్టి, బాధలను బట్టి కృంగిపోయే వారంగా, దుఃఖపడే వారంగా మనం ఉండకూడదు. ఎందు నిమిత్తము ప్రభువు నా జీవితంలోనికి ఈ శ్రమలు అనుమతించాడు, నా పట్ల ప్రభువుకున్న ప్రణాళిక ఏమిటి, ఉద్దేశం ఏమిటి, ఆయన సంకల్పం ఏమిటి, ఆయన చిత్తం ఏమిటి
దైవజనులు మనకు అందిస్తున్న వాక్కులను మన హృదయంలో భద్రపరుచుకుని వాక్యం అనే పునాది మీద మనం కట్టబడుతూ క్రీస్తు అనే బండ మీద మన ఆత్మీయ స్థితి కట్టుకుంటూ దేవునికి నేను ఏ విధంగా వాడబడతాను, దేవునికి నేను ఏ విధంగా పనికొస్తాను అని ఆలోచన చేయాలి ప్రియులారు. ఆ విధంగా మనం ఆలోచన చేసి ఆ విధంగా మనం ప్రార్థన చేసినట్లయితే దేవుని కార్యాలు మన జీవితాల్లో చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ఆలోచన చేయాలి? నా భర్త మారలేదు, నా పిల్లలు మారలేదు, నా కుటుంబంలో అసమాధానము, నా జీవితంలో నెమ్మది లేదు, శరీరంలో ఆరోగ్యం లేదు. నేను ఏం ఆలోచన చేయాలంటే ప్రభు మాట్లాడుతున్నాడు నీతో నాతో. హృదయపూర్వకంగా నీ యొక్క దృష్టి నా మీద నిలిపినట్లయితే నా కను దృష్టి నీ మీద నిలుపుతాను. హల్లెలూయా. పూర్ణ హృదయంతో నీవు నా మీద ఆనుకున్నట్లయితే, పూర్ణ మనస్సుతో మనం ప్రభు మీద ఆనుకున్నట్లయితే దేవుని కార్యాలు ఎందుకు చూడలేం? మనం ఖచ్చితంగా చూస్తాం. ఈ యొక్క పరిస్థితిలో మేముండి దేవుని గురించి, దేవుని పని గురించి మేము ఎలా ఆలోచించాలి అంటే, నువ్వు దేవుని మీద దృష్టి నిలిపి దేవునికి హృదయపూర్వక నేను చెయ్యాలి అని ఆశ కలిగి నువ్వు ఉండి ప్రార్థిస్తే దేవుడు నీకు ఆటంకంగా ఉన్న ప్రతి ద్వారాలు తీసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ద్వారాలు దేవుడు నీ ఎదుట తెరుస్తాడు. హల్లెలూయా. నీకు ఏదైతే దేవునికి నీకు అడ్డుగా ఉందో ప్రతి గోడలను దేవుడు తొలగిస్తాడు. వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ వాక్యానుసారముగా దేవునికి దైవజనులకు లోబడుతూ నా పట్ల ఆయన ప్రణాళిక ఏంటని నువ్వు కనిపెట్టి సహనముతో ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల నా పట్ల ఎందుకు కార్యం చేయడు? వాక్యమనే ఖడ్గమును పట్టుకుని వీడని విశ్వాసమును కట్టుకుని, వాక్యమనే ఖడ్గమును పట్టుకుని వీడని విశ్వాసమును కట్టుకుని అపవాది తంత్రములను అణగద్రొక్కుదాం, అంధకార క్రియలను అణచివేయుదాం. అపవాది తంత్రములను అణగద్రొక్కుదాం, అంధకార క్రియలను అణచివేయుదాం. రక్షణనే స్థిర స్థానము ధరించదము, నిరీక్షణ కలిగి మనము సాగిపోదము. రక్షణనే స్థిర స్థానము ధరించదము, నిరీక్షణ కలిగి మనము సాగిపోదము. వెను తిరిగి చూడక విశ్వాసం వీడక, వెను తిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి, 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 సాగిపోవాలి. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తెదము. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తెదము. వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటే ఏ విషయంలోనూ మనము కృంగిపోం ప్రియుల. వాక్యం అంటే ఏంటి? ప్రభు నాకు సమాధానం దయచే ప్రభు, నాకు సమాధానం దయచే ప్రభు, నాకు నెమ్మది దయచే ప్రభు అంటే సమాధాన కర్తని నేను అంటున్నాడు. వాక్యాన్ని నీలో నిలుపుకున్నప్పుడు సమాధాన కర్త నీలో ఉన్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి ఈ విషయం తెలియదు. నాకు సమాధానం తెచ్చి, నా కుటుంబంలో సమాధానం తెచ్చి, నా కుటుంబంలో సమాధానం తెచ్చి ప్రార్థన చేస్తుంటారు. నీలో దేవుడు ఉంటే సమాధానం నీతో ఉన్నట్టే. హల్లెలూయా. నీలో దేవుడు ఉంటే నువ్వు చెట్టు కింద ఉన్నా సంతోషంగా ఉంటావు, గంజి తాగినా సంతోషంగా ఉంటావు. అన్నాను చూశారుగా, భర్త కూడా లేడు, జీవితంలో ఏ సంతోషం లేదు, ఎలా ఉంది?
దేవుడి నామాన్ని కొనియాడుతూ ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మనం జీవించాలి. ఆ విధమైన ప్రార్థన మనం చేయాలి. ఆ విధమైన ప్రార్థన మన నోటి నుంచి ఎప్పుడు వస్తుందా అని దేవుడు చూస్తున్నాడు. ఫస్ట్ మనం చదువుకుంది అదే కదా, ఒకసారి తీసి చదవండమ్మా. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఎప్పుడు నీ మొర ఆలకిస్తాడంటే దేవుని చిత్తానుసారమైన ప్రార్థనను చేసినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నీకు జవాబు వస్తుందంటే దేవుని చిత్తం ఏమిటో నువ్వు గ్రహించినప్పుడు. ఎప్పుడు నీకు సమాధానం వస్తుందంటే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు. ఎప్పుడు నీకు నెమ్మది కలుగుతుందంటే దేవుణ్ణి నీ హృదయంలో నింపుకున్నప్పుడు. ఎన్ని అప్పులున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఆర్థిక పరిస్థితులైనా, స్థితిగతులు ఏవైనా కానీ మహదైశ్వర్యం కురిపించేవాడు మనతో ఉంటే సమస్తం మనతో ఉన్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు బాధపడుతున్నామంటే ఆయన మనతో లేడు, నిలుపుకోలేకపోతున్నాం ఆయన మనలో. ఐహిక విచారముల వలన దుష్టుడు వచ్చి మన యొక్క హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుని పోతున్నాడు. దుష్టుడికి అవకాశం ఇస్తున్నాం. దుష్టంతా భూ సంబంధమైన వాటి మీద నిలపటం వల్ల పర సంబంధమైన మనోనేత్రాలు దుష్టుడు మూసివేస్తున్నాడు. దేవుని చిత్తాన్ని గ్రహించే ఆత్మనేత్రాలు దేవుడు మూసివేస్తున్నాడు. ఇహలోక సంబంధమైన దేవత గుడ్డితనం, తన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేస్తుంది. ఆ గుడ్డితనం వల్ల ఏ కాడికి కింద ఈ లోకములు, ఈ భూ సంబంధమైన వాటి మీద తప్ప మన దృష్టి పర సంబంధమైన వాటి మీద ఉండదు. ఎప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి, అది చేయి, ఇది చేయి ప్రభు అని ప్రార్థన చేస్తావు, కానీ నా వల్ల నీకు ఏం కావాలి ప్రభు, నేను నీకు ఏం చెయ్యాలి ప్రభు అని ప్రార్థన చేసావా? నన్ను ఎందుకు పుట్టించావయ్యా? నా పట్ల నీ ప్రణాళిక ఏంటి? నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? సంఘంలో నా పాత్ర ఏంటి? ఏమీ చేయలేను ముసలోళ్ళు అయితే వచ్చి సంఘంలో కూర్చొని సంఘం కోసం ప్రార్థన చేయొచ్చు. యవనస్తులు అయితే దేవుని కోసం ప్రయాసపడి దైవజనులకి సహకరించవచ్చు. ఆ బిడ్డ చక్కగా వాయిద్యాలు వాయించింది, ఎంత చక్కగా ఉంది. స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలి. హల్లెలూయా. ముఖ్యంగా దేవుని విషయంలో ఒక సువార్త ఒక పురుషుడు వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి చెప్పాలంటే అది చాలా కష్టతరమైన పని. మరొక పురుషుడు బయటకు వచ్చాడంటే ఆ ఇంట్లో నుంచి, ఎవడెవరా నువ్వు, ఎందుకు వచ్చావురా అంటాడు. అదే ఒక స్త్రీ వెళ్తే, హల్లెలూయా, దేవుని యొక్క రాజ్య స్థాపన నిమిత్తమై వాడుకోవటానికి దేవుడు నీ పట్ల ఆలోచన కలిగి ఉన్నాడనే గ్రహింపు శక్తి నీకు కలుగుతుందా? నీ వల్ల జరగవలసిన నా పని ఎంతో ఉందని ఆలోచన నీకు నాకు కలుగుతుందా? దేవుని యొక్క రాజ్యములో ఒక విత్తనముగా నాటేదానిగా నేను కూడా ఉండాలి ప్రభు అనే ఆలోచన నీకు కలుగుతుందా? ఒక్క ఆత్మనన్నా దేవుని యొక్క రాజ్యంలో నేను నాటాలి. ఒక్క బిడ్డ కోసమన్నా భారం కలిగి నేను ప్రార్థన చేయాలి. ఇదే మన కళ్ళ ముందు ఎంతో మంది కాల గర్భంలో కలిసిపోతున్నారు. యాక్సిడెంట్లు అయ్యి, సూసైడ్లు చేసుకొని, ప్రేమాన్ని మత్తులోబడి, తాగుబోతులై, తిరుగుబోతులై, వ్యసనపరులై, డ్రగ్స్కు పాల్పడుతూ వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నామా? వాళ్ళందరూ చనిపోవటానికి కారణం ఎవరో తెలుసా? మనమే. అబ్బా ఆయన అలా చనిపోయారంట, ఆవిడ ఇలా చనిపోయిందంట, ఆ బాబు ఇలా ఎవరినో ప్రేమించి సూసైడ్ చేసుకున్నాడంట, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం. వాళ్ళు చనిపోవడానికి కారణం మన యొక్క నిర్లక్ష్యము, దేవుని యొక్క వాక్కును వాళ్ళకి అందించకపోవడము, దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించి దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చకపోవడము, దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ప్రార్థించి
చేస్తున్నాం మనం రోదన విద్య? అంగలార్చే వాళ్ళు అవసరం అన్నాడు, పనివాళ్ళు కావాలన్నాడు. పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నామా? రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, పరిపాలకుల కొరకు, మనుషులందరి కొరకు నిత్యం ప్రార్థించమన్నాడు. ప్రార్థిస్తున్నామా? దేశంలో ఉన్న ప్రజలందరి కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ఎంతో మంది మా కళ్ళ ముందు కాళ్ళ గర్భంలో కలిసిపోతున్నారయ్యా. మేమైతే కడుపు నిండా తింటున్నాం, ఎంతో మంది ఆకలి కలవటించిపోతున్నారయ్యా. మేము నిలువ నీడ కలిగి ప్రశాంతంగా మా గృహంలో సేద తీరుతున్నాం. ఆ నీడ కూడా లేని వారు ఎంతో మంది ఉన్నారయ్యా. దిక్కులేని నిరుపేదలు ఉన్నారయ్యా. మన బిడ్డలు రాగానే కడుపు నిండా అన్నం పెట్టుకొని సంతోషంగా బిడ్డలు చూసుకుంటాం. తల్లు లేని బిడ్డలు ఎంతో మంది ఆకలితో అలమటించిపోతున్నారు. అనాథ బిడ్డలు, దిక్కు లేని వారు ఎంతో మంది ఉన్నారు. అట్టి వారి నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నామా? వారి రక్షణ నిమిత్తం ప్రయాసపడుతున్నామా? ఏది నీ ప్రార్థన? ఏది నీ ప్రయాస? ఏది నీ ప్రేమ అని మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రియులారా, సమయం ఆసన్నమైంది. దేవుని రాకడ తొందరలోనే ఉంది. మనమేమో ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా వ్యర్థపుచ్చుతూ ఉన్నాం. లోకానుసారమైన వాటి యందు దృష్టి నిలిపి ఏది శాశ్వతం కాదు. ఒకవేళ నీకు అప్పులు ఉన్నట్లయితే ఆ అప్పులు దేవుడు తీర్చినా కూడా దానివల్ల నీకు ఉపయోగం ఏమీ లేదు. నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా బిడ్డలు నాకు లోబడట్లేదు, నా బిడ్డలు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా కుటుంబ సభ్యులు నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటే ఎవ్వరూ శాశ్వతం కాదు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించేవాడు ఒకడున్నాడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నీ పట్ల ఒక చిత్తము కలిగి ఉన్నాడు. ఆయన ఆ ఉద్దేశాన్ని నీ పక్షాన నెరవేర్చుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకోసం ఆయన పాద సన్నిధికి నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, భూ సంబంధమైన వాటి యందు దృష్టి నిలపక పర సంబంధమైన వాటి యందు దృష్టి నిలుపుదాం. దేవుని యొక్క రాజ్య స్థాపన నిమిత్తమై, దేవుని యొక్క రాజ్యం విస్తరించినట్లు, సాతాను ప్రాకారాలు పడదోయబడినట్లు, వాడి కోట గోడలు కూల్చబడినట్లు ప్రతి ఒక్కరూ రోషము కలిగి, పౌరుషము కలిగి ఎంతవరకు మనం దేవుని కోసం పోరాడగలుగుతామో అంతగా పోరాటానికి ప్రయాసపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ వంతు నీకు దేవుడు ఏ పని అప్పగించాడు, చేయుటకు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి తండ్రిని మహిమ పరిస్థితిని అన్నాడు ప్రభువే సంపూర్ణంగా ఆయనకు అప్పగించిన పని నెరవేర్చాడంట. మరి మనం ఏ పాటి వారం? ప్రభువుకు వచ్చినట్టు మనకు నిందలు వస్తున్నాయి, ప్రభువుకు వచ్చినట్టు మనకి సమస్యలు వస్తున్నాయి, ప్రభువుకు వచ్చినట్టు మనకి ఇబ్బందులు వస్తున్నాయి. ఆయన ఎదుర్కొన్నాయి అన్ని మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. ఆయనకే తప్పలా, మనమే పాటి వారం. నా శ్రమలలో పాలిపంపులు అయితే గాని నా రాజ్యానికి వారసులు కారు అన్నాడు. శ్రమ అనేది మనకి బయట వాళ్ళ ద్వారానో, సంఘంలోనో, సమాజంలోనో, కుటుంబంలో ఏదో ఒక విధంగా వస్తుంది. ఎందుకంటే శ్రమ మనకు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మీకు ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను. సమయం నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. అయితే ఈ ఉదాహరణ విందాం. నేను ఒక ఆటోలో ఒక చోట ప్రార్థనకి వెళ్ళి ఇలాగ వాక్యాన్ని అందించి వస్తుంటే ఆ ఆటోలో నాతో పాటు చాలామంది ఉన్నారు. వస్తూ ఉంటే కొన్ని బర్రెలు, ఆవులు మాకు ఎదురొచ్చాయి, ఆటోకి ఎదురొచ్చాయి. అయితే ఆటో ఆపాడు. మాకు ఎదురవుతున్న బర్రెల ఆవుల్లో ఒక ఎద్దుకి పెద్ద మొద్దు కట్టి ఉంది, చాలా పెద్దగా ఉంది. మామూలుగా చిన్న చిన్న మొద్దులు కట్టడం నేను చాలాసార్లు చూశాను. దాదాపు ఒక 6 అడుగులు సిలువంత ఉంది. అంత పెద్ద మొద్దు కట్టారు. అది ఈడ్చుకొని నడవలేక వస్తుంది. ఆటో ఆగిపోయింది కదా, చాలా వస్తుండేసరికి ఆటో అయిపోయింది. నేను దాని వైపు చూస్తూ ఉన్నా. అన్నీ వస్తూ ఉన్నా కూడా నా దృష్టి అంతా దాని మీద పడింది. ఆ మొద్దు ఈడ్చుకొని నడవలేక ఆవు నడుస్తుంటే నాకు బాధ అనిపించి, అబ్బాయి ఇంత పెద్ద మొద్దేసి కట్టేరింది, ఏదో చిన్నదేసి కడితే అయిపోతుంది కదా, ఇంత పెద్దది కట్టకపోతే అది ఎడవలేకపోతుంది, ఫస్ట్ మొయ్యలేకపోతుంది, అంత బరువు ఎలా మోస్తుందని దాని వైపే చూస్తూ ఉంటే 5 నిమిషాల్లోనే, 1 నిమిషంలోనే
అక్కడ ఉన్న బర్రెలు ఎదురొస్తున్న చాలామంది బండ్లు ఆపుకొని అక్కడ ఉన్నారు. ఆ పరిసరాలంతటి గందరగోళం చేసేసి మా ఆటో తిరగబడిపోయే పరిస్థితి వచ్చింది. ఎవరి వల్ల? ఈ మొద్దు కట్టబడింది దానివల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆవు మొద్దు కట్టుందా 5 నిమిషాలు, 1 నిమిషంలోనే గందరగోళం చేసేసింది. ఆటోలు నాటి పడేసింది. ఒక ఆయన అయితే పాలు మొత్తం, మరి ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నాడో, కేంద్రంలో పోయటానికి వెళ్తున్నాడో ఏమో, మొత్తం కింద పోయినాయి. సైకిల్ మీద వెళ్తున్నాడు, మొత్తం కింద పోయినాయి. గందరగోళం చేసేసి మా ఆటో కూడా ఇట్లా 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 పడిపోయే స్థితికి అయ్యి మళ్ళీ ఇట్లా పక్కకు వచ్చేసింది అనమాట. ఆటో ఆయన అన్నాడు, ఇది ఎంత సంసారం అయితే దీనికి ఇంత పెద్ద మొద్దేసి కట్టే. ఆ మాటకి నేను నవ్వి నవ్వి చచ్చా. నిజంగా ఆయన అన్నదాకా నాకు ఎలగలా. ఇది ఎంత సంసారం అయితే దీనికి ఇంత పెద్ద మొద్దేసి కట్టారు అన్నాడు. అప్పటిదాకా నేనేమనుకున్నా, పాపం అనుకున్నా. అవునా, పాపం అనుకున్నా. అయ్యో ఇంత పెద్ద మొద్దేసి కట్టారేంది, ఏదో చిన్నదేసి కడితే అయిపోయింది కదా, ఒకవేళ వ్యతిరేకించినా అనుకున్నా. దాని వ్యతిరేకం ఎంతగా ఉందో దాని బాధ పడే వాళ్ళకి అర్థమవుతుంది కదా. కానీ ప్రియులారా, ఇది మనకు కూడా కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు, శోధనలు ముళ్ళులాగా దేవుడు మన జీవితంలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే మనము కూడా నీ సిలువెత్తుకొని నన్ను వెంబడించమన్నాడు ప్రభు. సిలువు తీసి పక్కన పెట్టి నన్ను వెంబడించమని చెప్పు. సిలువెత్తుకోనంటే నీ శ్రమలో, నీ కష్టములో, నీ బాధలో, ఇబ్బందులో, ఇరుకులో, శోధనలో, వేదనలో నన్ను వెంబడించమన్నాడు. ఇప్పుడు ఆవుకి అది కట్టారు కదా మొద్దు, ఎందుకు అది సరిగా చక్కగా నడవదు. అది కూడా కట్టకపోతే దానివల్ల చాలా ప్రమాదాలు అయిపోతాయి. మనకి కూడా కొన్ని బలహీనతలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ముళ్ళు దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. ఇవి లేకపోతే మనం అతిశయపోతాం. పౌలు భక్తుడు అంటాడు, నాలో అనేకమైన ప్రత్యక్షతలు ఉన్నాయని నేను హెచ్చిపోదునేమోనని ప్రభు నాలో ఒక ముళ్ళు పెట్టాడని. మనం హెచ్చిపోకుండా ప్రతి ఒక్కరిలో ఒక ముళ్ళు పెడతాడు దేవుడు, ఒక బలహీనత పెడతాడు. ఆ బలహీనతను బట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఆ బలహీనతలోనే బలము కలిగిన దేవుడిని వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి బట్టి ఎవరి పాదాలు పట్టుకోవాలో వారి పాదాలు పట్టుకుంటే బంధకాలు తెగిపోతాయి. ఎవరిని ఆశ్రయించాలో వారిని ఆశ్రయిస్తే కార్యాలు చూస్తాం, అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్యాలు చూస్తాం. ఆశ్రయించే వారిని ఆశ్రయించాలి. సహనముతో కనిపెట్టుకోమన్నాడు. ఎక్కడ కనిపెట్టాలి? ఆయన పాద సన్నిధిలో కనిపెట్టాలి. ఉపవాసములతో రేయింబగళ్ళు ప్రార్థన చేయొచ్చు, సేవ చేయొచ్చు. ఈ స్త్రీ కనిపెట్టుకుని ఏ విధంగా ఉందో ఆ విధంగా మనము కూడా ఉండాలి. అలా మనం ఉన్నట్లయితే ప్రియులారా, ఒకని ప్రవర్తన యెహోవాకి ఇష్టమైన ఎడల వాని శత్రువును కూడా మిత్రుడిగా మారుస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఉంటుంది. శత్రువును కూడా మిత్రువుగా మారుస్తానన్నాడు దేవుడు. నిన్ను వ్యతిరేకించే వాళ్ళ భర్త అయినా, నీ కుటుంబ సభ్యులైనా, ఎవరైనా కానీ నీ యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని చిత్తాన్ని అనుసరించి దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ నీ ప్రవర్తన సమస్త విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉన్నట్లయితే దేవుని దయలో నువ్వు వర్ధిల్లుతావు, మనుషుల దయలో కూడా వర్ధిల్లుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు దేవుడు మనల్ని అలాగే ఉంచుడు. దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచాడు. శాపానికి, దుఃఖానికి, వేదనకి పాత్రులుగా ఉండటానికి పిలవలేదు ప్రియులారా.
దేవుని విషయంలో ఎంత తీవ్రత కలిగి, రోషం కలిగి, పౌరుషం కలిగి దేవుని యొక్క పని పట్ల మనం ఆసక్తి పరులమై ఉంటామో, దేవుడు కూడా మన విషయంలో అంత ఆసక్తి కలిగి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వచనం చూపించి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదవండి అమ్మా. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకి తోడయుండునట్లు నీకును తోడయుండు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. చాలు. ఇక్కడ 5వ వచనంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును అని మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం విన్నప్పుడు మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. వాస్తవమే, దేవుడు ఏది చెప్పినా ఆయన వాగ్దానం ఇచ్చి మాట తప్పేవాడు కాదు. ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చే దేవుడు నమ్మదగిన వాడు. నీ బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును అంటే ఖచ్చితంగా ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనందరి పక్షాన నెరవేరుస్తాడు. అయితే కింద ఒక షరతు పెట్టాడు. కింద వచనంలో మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 7వ వచనం నుంచి చదవండి అమ్మా. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. దేవుడు తోడై ఉంటాడంటే అందరికీ సంతోషమే, ఆనందమే. దేవుడు మనకు తోడుంటేనే మనం బ్రతుకుతాం, లేకపోతే మనకు జీవితమే లేదు. అయితే దేవుడు ఎప్పుడు తోడుంటాడు, ఎవరికి తోడుంటాడు, ఎలా తోడుంటాడు అనేది కనుక మనం జాగ్రత్త పరిశీలిస్తే, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేసినప్పుడు, దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగక చక్కగా నువ్వు ప్రవర్తించినప్పుడు, నా యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు బోధింపక తప్పిపోకుండినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు తోడుంటాడు దేవుడు మనకి? దేవుని వాక్కుకు లోబడినప్పుడు, దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడిన మాటకి లోబడినప్పుడు. ఫస్ట్ ఎవరికి లోబడాలి? దేవుడికి, తర్వాత దైవజనుడికి. దైవజనుని దేవుడు వాడుకుంటాడు కాబట్టి, నీకు నువ్వు దేవునికి మధ్యవర్తిగా దైవజనుడి దేవుడు నియమించాడు కాబట్టి, దేవుని వాక్కుని నీకు అందించేవాడు కాబట్టి దైవజనులకు కూడా మనము లోబడాలి. ప్రియులారా, ఎవరైతే ఈ విధంగా లోబడతారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట?
ఏం చేస్తాడు? కింద వచ్చింది, చదవండి అమ్మా, చదవండి. 8 నుంచి చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవరాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్తిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మార్గాన్ని, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని వర్తిల్లింప చేసుకునే అవకాశం ఎక్కడ పెట్టాడో తెలుసా? దేవుడు నీ చేతిలోనే పెట్టాడు. నీ మార్గాన్ని నువ్వు వర్ధిల్లింప చేసుకోవాలంటే మొదట దేవునికి లోబడాలి, తర్వాత దైవజనునికి లోబడాలి. మొదట దేవుడికి విధేయత చూపించాలి, తర్వాత దేవుని యొక్క పనికి విధేయత చూపించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడికి లోబడతావో, ఎప్పుడైతే నువ్వు దేవుడిని అధికంగా ప్రేమిస్తావో, ఎప్పుడైతే దేవుని యొక్క సంకల్పాన్ని నువ్వు గుర్తుపడతావో, ఎప్పుడైతే దేవుని చిత్తానికి నేను పాత్రురాలనని నిన్ను నువ్వు దేవుడికి సమర్పించుకుంటావో, అప్పుడు నీ మార్గం వర్ధిల్లుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృపకు మనందరము పాత్రులుగా మార్చబడదుముగాక. అట్టి రోషము కలిగిన వారుగా మనందరము తీర్చబడదుముగాక. దేవుని యొక్క పనిలో గొప్ప పాత్రలుగా మనందరము వాడబడదుముగాక. దేవుడు మనతో మాట్లాడిన ఈ వాక్యము ప్రతి ఒక్కరి వినికిలో దీవించి ఆశీర్వదించబడునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాము. విత్తబడిన వాక్యం నిమిత్తం మనలో ఉన్న ఒకరు ప్రార్థన చేస్తారు. సమయాన్ని దైవజనులకు ఇస్తున్నాం. స్తోత్రం.